కూడా కాదు, ఒక శక్తి. 134వ జయంతి సందర్భంగా ఈ రోజు మన ఎస్సీ కాలనీ నుంచి, వాల్మీకి నగర్ నుంచి, అలాగే మన మండలం నుంచి వచ్చిన ప్రజానికం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన మన సీఏ గారికి, అలాగే మన ఎంపీపీ గారికి, అలాగే ఏర్ మహిళ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మార్కెట్ చైర్మన్ లక్ష్మణరావు గారికి, మిగతా రాజకీయ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఈ రోజు బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి. ఎందుకంటే ఆయన ఆ రోజు మన భారత రాజ్యాంగానికి రాజ్యాంగం రాశారు కాబట్టి ఈ రోజు బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు అందరికీ కూడా ఒక రాజ్యాంగాన్ని రూపొందించి, ఆ రాజ్యాంగం ఆయన ఉన్నా లేకపోయినా చిరస్థాయిగా ఆయన గుండెల్లో పెట్టుకొని ఈ రోజు పోలీస్ వ్యవస్థ కానీ, అలాగే కోర్టు వ్యవస్థ కానీ, ఈ రోజున్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవరైనప్పటికీ కూడా మన భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటే ఆ మహనీయుడి గొప్పతనం అనే విషయం ఇప్పుడు పుట్టుతున్న పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన లేకపోవచ్చు మన మధ్యలో, కానీ మన గుండెల్లో ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనది ఈ రోజు 131వ జయంతి సందర్భంగా, 134వ సందర్భంగా, జయంతి సందర్భంగా మరి ఈ రోజు మనం ఆయన స్మరించుకుంటున్నాం. ఈ రోజే కాదండి, మన మానవులై పుట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన చిరస్థాయిగా ప్రాణం ఉన్నంతసేపు కూడా గుర్తు పెట్టుకునే వ్యక్తి, ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విషయం ఇక్కడ ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తా. జోహార్ జోహార్, జోహార్ జోహార్, అంబేద్కర్ మహారాజ్ గారికి, అంబేద్కర్ మహారాజ్ గారికి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అలాగే గ్రామస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఆయనకి పూలమాలతో మనం గౌరవించడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే మనం ఎంత చెప్పినా చెప్పచ్చు. ఆయన గొప్ప విద్యావేత్త, ఆయన చాలా పెద్ద నాయకుడు. ఇతను మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం దేశాన్ని స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత దీన్ని ఎలా పరిపాలించాలనే అందరూ ఇది పడే టైంలో మనకి భారత రాజ్యాంగాన్ని రచించిన ఆ ముసాయిదా కమిటీలో ప్రముఖ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన ఆధ్వర్యంలో రచించిన భారత రాజ్యాంగం మనకు ఇప్పుడు కూడా మనం పరిపాలించుకోవడానికి, మన దేశాన్ని కానీ రాష్ట్రాలను కానీ పరిపాలించడానికి ఆ రాజ్యాంగం అనేది దిక్సూచిగా పనిచేస్తుంది. అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళు మన అంబేద్కర్ గారు ముఖ్యులు. అందువలన ఈరోజు ఆయన 134వ జయంతి సందర్భంగా అందరూ కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తోటి ఎంపీటీసీలకు, అలాగే గిరిజన సంఘ నాయకులకు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంత గొప్పగా ఇంతమంది ముందు దండలేసి ఈరోజు ఆయన గురించి స్మరించుకుంటున్నామంటే ఈ గొప్పతనం ఆయనకి ఈజీగా రాలేదండి. ఎందుకంటే ఎంతో కష్టపడ్డారు ఆయన. ఆ రోజు చదువుకున్న రోజుల నుంచి కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు ఎదుర్కొని ఈరోజు ఇంతటి గొప్పటి అవకాశాన్ని ఆయన ఈరోజు తెచ్చుకున్నారు. మరి ఈరోజు ఆ రోజు రాజ్యాంగంలో ఆ చట్టాల గురించి మనకి ఈరోజు కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఆయన పార్టీలకి అతీతంగా కుల మతాలు లేకుండా అందరికీ పనిచేస్తారు ఆ రోజు. అదే విధంగా ఇప్పుడు కూడా మనము ఉన్నంత దేవుడిచ్చిన ఈ అవకాశానికి అందరం కూడా ఆ కోణంలోనే వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, మండల అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఈ యొక్క అంబేద్కర్ జయంతికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సీఏ గారికి, అదేవిధంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నా పేరు పాత్ర సీతామహాలక్ష్మి. నేను జనసేన పార్టీ వీరమహిళగా నేను పనిచేస్తున్నానండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి 134వ జయంతి సందర్భంగా మనందరం కూడా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి ఇవాళ నివాళులు అర్పించడం జరిగింది. ఒక వ్యక్తికి ఇలా జరగడం అంటే వాళ్ళు చేసినటువంటి కృషి, కష్టం ఎంతో ఉంది. ఎందుకంటే మన అంబేద్కర్ గారు చదువుకున్న వ్యక్తి. ఇతను అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావాలని, అలాగే మన యొక్క ఉనికిని మనమే కాపాడుకోవాలని వారు ఎంతగానో మన కోసం కృషి చేశారు.
కాబట్టి మనందరం కూడా మన చట్టాలను మన హక్కులను మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలండి. చదువుకుంటేనే చట్టాలు న్యాయాలని తెలుస్తుంది. కాబట్టి అణగారిన వర్గాలను కూడా మనం తీసుకురావాలంటే మనం ముందుగా చదువుకున్న వ్యక్తులు ముందుకు బయటికి రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ప్రజ్ఞాశీలి త్యాగశీలి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, అధికారులకు, విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మరి ఈ రోజున ఈ భారతదేశం ఇంత ప్రగతి సాధించడానికి ముఖ్య కారణం ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నిరంతర త్యాగంతో ఈ రోజున మన భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మేధావి డాక్టర్ అంబేద్కర్. ఈ రోజున మనం ఈ స్థానంలో ఉన్నామంటే ఆయన కారణంగానే మేము ఇక్కడ ఉన్నాము. మరి ఈ రోజున భారతదేశంలో దళితులు ఆత్మగౌరవంతో బ్రతకడానికి, అలాగే నిమ్న జాతి వర్గాలు ఈ రోజున మంచి జీవితాన్ని కొనసాగించడానికి ఈ రోజున ఆయన అందించినటువంటి త్యాగాలే అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఈ రోజున అంబేద్కర్ మన భారతదేశానికి అత్యున్నతమైన సేవలు అందించబట్టి ఈ రోజున మన భారతదేశంలో అందరు ప్రజలు కూడా ఈ రోజున సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తున్నారు.